అక్టోబర్ 11వ తారీఖున సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది. బైరిశెట్టి నాగరాజు గారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఉంది, ఈ పొత్తులో కూటమి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 117 సీట్లతో అధికారంలోకి వస్తారు, కూటమికి 58 సీట్లు అని చెప్పడం జరిగింది. సో ఇది జరిగి ఇప్పటికి 7 నెలలు దాటిపోయింది. ప్రజెంట్ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చాక బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేనలో కలవడం జరిగాక ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నన్ను అడగడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చింది కదా, అప్పుడు ఇలా చెప్పారు, ఇప్పుడు ఏమవుద్దో చెప్పండి అని ఆయన అడగడం వల్ల మళ్ళీ నేను చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో వస్తే 122 సీట్లతో ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు. అలాగే కూటమికి అప్పుడు మనం 58 చెప్పాము, ఒక 5 సీట్లు తగ్గి 53 సీట్లతో కూటమి ఉంటుందని మనం వేరే ఛానల్స్లో వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్కి 20 ఎంపీలు వస్తాయని, అలాగే కూటమికి 5 ఎంపీలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. సరే, మనం నెక్స్ట్ చేసే దాంట్లోనే ఏ ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎంత మెజార్టీలు అనేది కూడా పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు చెప్పుకుందాం. నెక్స్ట్ గురుజీ, మీరు గతంలో తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పారు. మరి జాతక ప్రకారం ఈసారి అక్కడ ఏపీలో మళ్ళీ జగన్ వస్తారని మీరు చెప్తున్నారు, దాని గురించి? అవునమ్మా, అప్పుడు నేను రిజల్ట్కి 2 రోజుల ముందు కూడా 2 ఛానల్స్లో, 1వ తారీఖు ఒక ఛానల్లో డిసెంబర్ 2వ తారీఖు మనం టీవీలో, డిసెంబర్ 1 హిట్ టీవీలో కూర్చుని కూడా చెప్పాను. కేసీఆర్ గారికి 3వ తారీఖు సాయంకాలం 4 గంటల వరకే సీఎం యోగం ఉంది, 9వ తారీఖు లోపు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, పూర్తికాలం సీఎం పదవిలో ఉంటాడని చెప్పడం జరిగిందమ్మా. అది మీరు చెప్పినట్లు సీఎంగా జగన్ గారు ఒకవేళ గెలవకుండా బై ఛాన్స్ టీడీపీ అధికారంలోకి వచ్చి ఆయన సీఎం అవుతే, చంద్రబాబు సీఎం అవుతే, మీరు చెప్పిన జాతకం అబద్ధం ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామమ్మా. ఇప్పుడు మేము చెప్పింది, మేము ఇక్కడ లైవ్లో కూర్చొని చెప్తున్నాం కదా, చెప్పినప్పుడు జరగకపోతే మేము చెప్పింది తప్పని ఒప్పుకోవాలి. అంతేగాని ఇక్కడ నేను అప్పుడు అలా చెప్పా ఇలా చెప్పానని చెప్పి ఏదో బ్రోకర్ ఇచ్చి మిమ్మల్ని ఇది చేసి నా వీడియోలు ఉంటే తీసుకురండి, నా వీడియోలు ఉంటే చూపించండి, నా వీడియోలను డిలీట్ చేపించి అలా చేసే అవసరం నాకు లేదు. అర్థమైందా? వన్స్ ఒక మాట చెప్పామంటే ఆ మాటకి కట్టుబడే ఉంటా, చనిపోయేంత వరకు కూడా. ఒకవేళ నేను చెప్పింది జరగకపోవచ్చు, ఎస్ జరగకపోతే మీ టీవీలో కూర్చుని నేను చెప్పింది తప్పు అని నేను ఒప్పుకుంటా. అర్థమైందా మీకు? నెక్స్ట్ రైట్. కొంతమంది జ్యోతిష్యులందరూ 100% సీఎం చంద్రబాబు గారే, ఎందుకంటే ఆయన జాతక రీత్యా ఆయన అవ్వే అవకాశాలు ఉన్నాయి, 100% అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు మా జ్యోతిష్యులే చాలామంది కూడా టీవీలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు జాతక రీత్యా అని మరి కొంతమంది ఇలా కూడా చెప్తున్నారు, కొంతమంది అలా కూడా చెప్తున్నారు. సరే, అది వాళ్ళ పరిజ్ఞానం బట్టి చెప్తారమ్మా. ఇక్కడ నేను కూడా 122 సీట్లు వస్తాయి అని చెప్తున్నా అంటే అది నా పరిజ్ఞానం బట్టి చెప్తున్నాను. అలాగే తెలంగాణలో 63 సీట్లు వస్తాయి అని చెప్పి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయిన కొత్తలోనే చెప్పాను ఆయనకి, నేను అది శ్రీనివాసరెడ్డి గారికి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని. తర్వాత రిజల్ట్ వచ్చే ముందు కూడా 64 నుంచి 67 వస్తాయి అన్న, అదే 64తో వచ్చినాయి. పూర్తికాలం గవర్నమెంట్ ఉంటుందని కూడా చెప్పాను. అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటారా ఊడిపోతారా అని అన్నారు. పూర్తికాలం ఉంటుంది. మే తర్వాత ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకారం ఈ మే తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎదుర్కొంటాడు ఈయన, అది కొన్నాళ్ళు జరుగుద్ది. ఏదైనా 27 దాటేటప్పటికి ఈ ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకారం సెట్ అవుద్ది. ఆయనకి కుటుంబం అంటే ఈ మంత్రులు ఉన్న ఎమ్మెల్యేల వల్లే కొంత ఇబ్బందులు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఒక మనిషికి జాతకం చూస్తే జ్యోతిష్యుడు ఒకే విధంగా చెప్పాలి, కానీ ఇప్పుడున్న సమాజంలో 4 జ్యోతిష్కులు 4 రకాలుగా చెప్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? చెప్తారమ్మా, మీలో ఉన్న చైతన్యం ఒకటే, నాలో ఉన్న చైతన్యం ఒకటే. అర్థమైందా? చరాచర 24 లక్షల జీవరాశుల్లో ఉన్న అదేనమ్మా, 84 లక్షల జీవరాశుల్లో ఉన్న చైతన్యం పలికిచ్చేది కూడా ఒకటే. కానీ నేను వేరేగా పలుకుతా, మీరు వేరేగా పలుకుతారు, మీరు వేరేగా ఆలోచిస్తారు, నేను వేరేగా ఆలోచిస్తా. డిఫరెంట్గా ఎలా ఆలోచిస్తున్నామో
ఈ జ్యోతిష్యులు కూడా వాళ్ళ స్థాయి, వాళ్ళ పరిజ్ఞానం, వాళ్ళకున్న అజ్ఞానం, విజ్ఞానం ఏదో ఒకటి ఉన్న స్థాయిని అనుసరించి చెప్పడం జరుగుతుంది. రైట్. అంతే తప్ప వేరే ఏమీ కాదు. అంటే ఆ తేడాలు ఎందుకండి? అంటే జ్యోతిషం ఎలాగో ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు నా జాతకం, ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఒకటే నడుస్తాను, పక్కన మళ్ళీ పడిపోతాను, అంత మంది చెప్తే ఒక మనిషిని ట్రబుల్ చేస్తున్నట్టే కదా అది. అదేనమ్మా, ఇప్పుడు జ్యోతిష్యంలో సాధారణంగా అడిగితే చెప్పమనుంది, అడగకుండా మాకు తెలిసినా చెప్పకూడదు. రెండోది, వీళ్ళు ఎలా ఎందుకు చెబుతున్నారు అంటే వాళ్ళకున్న పరిజ్ఞానం బట్టి చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలంగాణలో మా జ్యోతిష్యులు అందరూ కూడా వన్ సైడే చెప్పారు. 70 నుంచి 75 బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అని. అది ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్పుకొచ్చారు. ఇందులో కొంతమంది మేము చెప్పలేదంటారు, చెప్పి కూడా కొంతమంది మేము చెప్పాము, ఒప్పుకున్నాము, జరగలేదంటారు. సరే, దీనికి వ్యతిరేకంగా ఒక ఇద్దరు ముగ్గురు కూడా రేవంత్ రెడ్డి అవుతాడని చెప్పారు. అందులో నేను ఒకడిని, నేను కూడా ఇన్ని సీట్లతో రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పాము. అది కాంగ్రెస్ హైకమాండ్ బటన్ నొక్కి ఎవరంటే సీఎం వాళ్ళే కదమ్మా. 10 మంది పోటీ పడ్డారు, వెళ్ళి హస్తంలో మల్ల యోధుల్లాగా యుద్ధం చేశారు. చివరికి రేవంత్ రెడ్డి స్విచ్ నొక్కి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టారు వాళ్ళు. మరి అలాంటి 10 మంది ఉన్న దాంట్లో నువ్వు ఎలా చెప్తున్నావు రేవంత్ రెడ్డి అని చాలా మంది అడిగారు. పైన ఉన్నవాడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అవుతాడని. జరిగిందా లేదా? ఇక్కడ మా జ్యోతిష్యుల్లో మాకున్న పరిజ్ఞానంలో తప్పులేనుంటే మాయే కానీ, శాస్త్రంలో కానీ, విశ్వంలో ఉన్న శక్తిలో కానీ ఏ తప్పు లేదు. భగవంతుడు ఒకే రూపం, ఉన్న శక్తి, అది అల్లా అనుకోండి, జీసస్ క్రైస్ట్ అనుకోండి, మీరు హనుమంతుడు అనుకోండి, లార్డ్ వెంకటేశ్వర స్వామి అనుకోండి, ఎన్ని రూపాలు వచ్చినా ఉన్నది ఒకటే చైతన్యం. ఆయన రోజు అష్టోత్తర సహస్రనామం చేసేటందు ఒకే దృష్టి ఉంటుంది. కత్తి తీసుకుని రోజు మర్డర్లు చేసి దొంగతనాలు చేసి బతికేయడందు కూడా సమదృష్టితోనే ఉంటాడు. భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. ఇక్కడ భేదభావం మందే, వీడు దొంగ, వీడు ఇది అని భేదభావం మనం చూస్తాం తప్ప భగవంతుడికి ఏం లేదమ్మా. సృష్టిలో సకల ప్రాణుల్ని కూడా సమానంగా చూస్తాడు. రైట్. నెక్స్ట్, సో ఏపీలో ఎంపీగా షర్మిల గారు చేస్తున్నారు, కడప నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడకి గెలుపుందా? అలాగే ముందు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది కడపలో? షర్మిల గారి జాతకం ఒకసారి నేను చూశానమ్మా. సో షర్మిల గారి జాతకం 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పుడు కొన్న దానికన్నా కూడా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది ఎప్పుడో, అదే కంటిన్యూ అవుద్ది, కనుమరుగవుద్ది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేపు మళ్ళీ సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు 2034 వరకు కూడా ఈయనే సీఎం పదవిలో ఉంటారు. 2019లో ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు 2034 వరకు ఇదే పదవిలో కొనసాగుతారు. తర్వాత ఒక 5 years ఆయనకి గ్యాప్ వస్తుంది. 39 వచ్చేటప్పటికి మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ ఒక 2 times కదండి, నెక్స్ట్ 3 times అమ్మా. 2019, 24, 29 కూడా ఆయనే అయ్యి 34కి దిగిపోయి ఒక 5 years గ్యాప్ వచ్చి 39లో అయ్యి మళ్ళీ ఒక 5 ఏళ్ళు చేసి ఆయన జీవిత కాలంలో ఒక 20 సంవత్సరాల యోగం ఉంది.